ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర సౌండ్ చేసేదే ముఖ్యమని ప్రూవ్ చేస్తోంది ఓ డబ్బింగ్ సినిమా. సింగిల్ ప్రెస్ మీట్, ఒక్క ఈవెంట్ కూడా లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ సినిమానే కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ ప్లే చేసిన కొత్తలోక చాప్టర్ 1 చంద్ర. కళ్యాణి ప్రియదర్శన్ కొత్తలోక చాప్టర్ 1 చంద్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ గా దూసుకుపోతోంది. సూపర్ ఉమెన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేస్తోంది. ఈ వసూళ్లు కూలీ, వార్ 2 సినిమాల డే 1 కలెక్షన్స్ ని ఈక్వల్ గా ఉండటమే అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన కొత్తలోక, మోహన్ లాల్ హృదయపూర్వం, జాన్వీ కపూర్, పరమసుందరి సినిమాలకు టఫ్ ఫైట్ ఇస్తోంది. మాలీవుడ్ లో ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా ఒక్కరోజు ఆలస్యంగా తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చింది. మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కొత్తలోక్ చాప్టర్ 1 చంద్ర సినిమా మొదటి రోజు 3,75,00,000 కలెక్ట్ చేసింది. రెండో రోజు ఈ వసూళ్లు రజనీకాంత్ కూలీ, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 సినిమాల కలెక్షన్లను మించి ఉండటం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. మలయాళంలో వార్ 2 మూవీ 65 లక్షలు, కూలీ సినిమా 1,75,00,000 కలెక్ట్ చేస్తే ఆ మొత్తాన్ని కొత్తలోక్ సినిమా క్రాష్ చేసింది. ఇటు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హృదయపూర్వం సినిమా 2,70,00,000 నెట్ కలెక్షన్స్ తో కొత్తలోక మూవీతో కంపేర్ చేస్తే వెనుకబడే ఉంది. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బరిలోకి దిగిన కొత్తలోక్ చాప్టర్ 1 చంద్ర ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 3,50,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. జస్ట్ మౌత్ టాక్ తో డే 2 ఈ సినిమాకి సాలిడ్ బుకింగ్స్ జరిగాయి. మలయాళంలో 4 కోట్లు, తెలుగులో 50 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షలు, చెన్నై, కర్ణాటక, ఇతర చోట్ల కలుపుకొని మరో 50 లక్షల చొప్పున వరల్డ్ వైడ్ గా 5.50 కోట్ల కలెక్షన్లు ఈ సినిమా రాబట్టింది. దీంతో 2 రోజుల్లో కొత్తలోక చాప్టర్ 1 చంద్ర సినిమా వరల్డ్ వైడ్ గా 9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ కి 15 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తంగా కొత్తలోక్ సినిమా కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసింది.